రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇక్కడ తీసుకున్న చొరవతో ఇంకా ప్రమాదం నుంచి తప్పించుకోవడం జరిగింది. ఎందుకంటే చాలా పడతారా మీరు అందరూ వెనక వేస్తాడు కదా చేస్తానే మమ్మీ ఏంట్రా ఇది రాజేష్ నరేష్ ఉన్న నరేష్ కొంచెం పెట్టుకోవచ్చు కిరణ్ కిరణ్ స్వార్థం కిరణ్ 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 అబ్బాయి ఇచ్చాను దాని నీ కొడుకు డబ్బులు పెట్టుకుంటా పోలరా సీట్ అటు అంతా పెట్టిందిరా పిన్ అయినా నేను పెడతా పిన్ ఫస్ట్
ఎత్తు బా కిరణ్ బాగా కొంచెం ఎక్కువ ఎక్కువ పెడతాను ఎంతమ్మా ఏమన్నా జరుకో కొంచెము అబ్బాయి మీద పెట్టి రే 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 ఇక్కడికి రా చాలే చాలే నాన్న పరిగెత్తు నాన్న ఈ లాక్లో కూడా అట్లా ఫోటో తీసుకుంటావా మమ్మల్ని మర్చిపోతున్నాను. జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ వెంకటగౌడ గారి నాయకత్వం వర్ధిల్లాలి వెంకటగౌడ గారి నాయకత్వం వర్ధిల్లాలి వెంకటగౌడ గారి నాయకత్వం వర్ధిల్లాలి అందరూ సంతకాలు పెట్టండి అలాగే మన మనమనేరు ఇట్లా చెప్పు పట్టుకో నా పట్టుకున్నా నా పట్టుకున్నా పట్టుకో రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా పట్టుకో మార్చొద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ముందుకు తీసుకో ఏదైతే ఇప్పుడు అధికారం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని మెడికల్ కాలేజీల మీద తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిర్వహించినటువంటి కార్యక్రమంలో పలమనేరు పట్టణ అధ్యక్షులు హేమంత్ రెడ్డి గారు, అదేవిధంగా పలమనేరు నియోజకవర్గ పరిశీలకులుగా ఎన్నికైనటువంటి పెద్దలు అన్న వెంకటరెడ్డి యాదవ్ గారు, అదేవిధంగా మురళీకృష్ణ గారు, అదేవిధంగా మన బైరెడ్డిపల్లి ఎంపీపీ రెడ్డప్పన్ గారు, అదేవిధంగా మండి సుధా గారు, రహీం ఖాన్ గారు, రవి గారు, కమాల్ భాయ్ గారు, శ్యామ్ గారు, నాగరాజు అన్న గారు, అదేవిధంగా దాదాపు కౌన్సిలర్లు చాలామంది ఉన్నారు. మళ్ళీ పేర్లు చెప్పలేదని ఎవరు అన్నిగా భావించద్దండి దయచేసి. మహిళా అధ్యక్షురాలు, మహిళా మనందరూ కూడా విచ్చేశారు. అదేవిధంగా యువత అంతా విచ్చేశారు. పలమనేరు పట్టణం నుంచి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నా. ఏదైతే మంచి మనసుతో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి మన రాష్ట్రం బాగుండాలి, మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలి అంటే ఒకటి మొట్టమొదటిగా చదువు,
2 వైద్యం. మనం అందరూ కూడా గమనించాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాడు నేడు అని తీసుకొచ్చి ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో వాటినన్నిటినీ కూడా ప్రైవేట్లో ఉన్నటువంటి పాఠశాలల కన్నా ధీటుగా మెరుగైనటువంటి పాఠశాలలు తయారు చేయటం, మెరుగైనటువంటి ఏదైతే ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయో వాటికైనా ఎక్కువ మెరుగైనటువంటి విద్యను ప్రజలకు అందించాలనే గొప్ప దృఢ సంకల్పంతో ఆనాడు నాడు నేడు అనే కార్యక్రమం తీసుకొచ్చి అదేవిధంగా మనం స్థానికంగా చూస్తే కూడా పొలంనేరులో ప్రభుత్వ ఆసుపత్రి, మన ప్రభుత్వం అధికారం రాకముందు ఈ పొలంనేరు ఆసుపత్రి పరిస్థితి ఏంటి మీకు అందరికీ కూడా తెలుసు. ప్రజలందరికీ కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా. ఎందుకంటే 2019కి ముందు ఈ ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పొలంనేరు పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి వసతులు ఎంత బాగున్నాయని నేను దాన్ని మరీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసుని కూడా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి వాటిని శాంక్షన్ చేసి గ్రౌండింగ్ చేసి అదేవిధంగా 2013-14 సంవత్సరంలోనే 7 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పూర్తి చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అవి ఏవి అంటే కూడా విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, పాడేరు, పులివెందుల. వీటినన్నింటినీ కూడా మనం అధికారంలో ఉన్నప్పుడే పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ చదువు అందుతుందో వాళ్ళు ఎక్కడ వైద్యులుగా, వైద్య నిపుణులుగా, డాక్టర్లు అయిపోతారో పేదవాడుగానే మిగిలిపోవాలనే కష్ట సాధింపు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉందని కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే అందుకు నిదర్శనం ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ. ఒకటి మేము కోరుకుంటున్నాం, ఈ మెడికల్ కాలేజీలు 5,000 కోట్లు ఖర్చు పెడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి వర్క్ పూర్తి అయిపోతుందని నిపుణులందరూ కూడా పరిశీలించి చెప్పడం జరిగింది. అయ్యా, మేము కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులను అందరినీ కూడా చేతులు జోడించి కోరుకుంటున్నాం, దయచేసి పెద్ద మనసుతో మీరు దీన్ని వెనక్కి తీసుకొని ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ మెడికల్ కాలేజీలు ఉన్నాయో ప్రభుత్వమే పూర్తి చేసి ప్రభుత్వమే దీన్ని రన్ చేస్తే స్థానికంగా ఉన్నటువంటి వారు కావచ్చు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు, పేద విద్యార్థులు ఎవరైతే డాక్టర్ కావాలనే కోరిక ఉంటుందో వాళ్ళందరూ కూడా డాక్టర్ అయ్యే అవకాశం ఉంటుందని కూడా నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మీరు ముఖ్యంగా గమనించండి, కూటమి నాయకులు దీనివల్ల మీరు ఎవరికో కట్టబెడితే సామాన్యుడికి చాలా కష్టమవుతుంది, వైద్యం బరువు అవుతుంది. అదేవిధంగా రేపు డాక్టర్ కావాలంటే కూడా కష్టమవుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేం మీకు తెలియక కాదు, తెలుసు. కాకపోతే మీకు కావలసినటువంటి కొన్ని సమస్యలకు ఇది కట్టబెట్టాలనే ఆలోచనతో మీరు ఉన్నారని కూడా ప్రజలు అందరూ గమనిస్తున్నారు దీన్ని. కాబట్టి మేము ఒకటి మిమ్మల్ని కోరుకుంటున్నాం, ఏదైతే మీరు ప్రైవేటీకరణ చేయాలనుకున్నారో వాటిని తక్షణమే మీరు వెనక్కి తీసుకొని మీరే మీ ప్రభుత్వం అధికారంలో ఉండంగానే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారో, ఇప్పుడే మన వాసన్ గారు ఇచ్చేశారు, స్వాగతం. ఏదైతే 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారో ఆ విధంగా మీరు పూర్తి చేసి మీకు మంచి పేరు తెచ్చుకోవాలని మేము కోరుకుంటూ ఉన్నాం. దీనివల్ల ఎవరు కూడా ఈ ప్రైవేటీకరణ అయిపోతే సామాన్యుడు ఎవరు కూడా ఆ ఆసుపత్రికి వెళ్ళలేటువంటి పరిస్థితి వస్తుంది. మళ్ళీ కూడా కార్పొరేట్ సంస్థలాగా
అయిపోతుంది. కాబట్టి మా డిమాండ్ ఒక్కటే, మా నాయకుడు ఏదైతే ఈరోజు ఆదేశాలు జారీ చేశారో ఆ ఆదేశాల మేరకు మా డిమాండ్ ఒకటే, మీరు ఈ ప్రైవేటీకరణను రద్దుపరిచి ప్రభుత్వమే పూర్తి చేయాలని మేము మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాము. Okay. కూడా ఇబ్బంది పడతారు. అప్పు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇక్కడ తీసుకున్న చొరవతో ఇంకా ప్రమాదం నుంచి తప్పించుకోవడం జరిగింది. ఎందుకంటే చాలా చాలా ప్రమాదకరంగా అందరినీ అప్రమత్తం చేసి అందరికీ కూడా అధికారులు కూడా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకున్నది వల్ల ఈరోజు తక్కువ ఇబ్బందులతో బయటపడినాం. కాబట్టి నేతృత్వాన్ని ఇప్పుడు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్